ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దానా తయారు చేసుకోవడం, ఈ అంశం గురించి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె సాయి కిరణ్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం పసుపు పంట సాగులో అనుభవాలు, ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామ యువ రైతు వి రామారావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దానా తయారు చేసుకోవడం, ఈ అంశం గురించి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె సాయి కిరణ్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. ముఖ్యంగా మనకు ఈ పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దానా తయారు చేసుకోవడం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే ఏంటి, ముఖ్యంగా కనుక చూసినట్లయితే ఈ పశువుల పోషణలో వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అనేటువంటివి నిరంతరం కూడా ఉపయోగిస్తూ ఉంటాము. మరి ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఎందుకు ఉపయోగించాలి, ఎలా వినియోగించుకోవాలి, ఎలా వినియోగించుకున్నట్లయితే ఎక్కువ లబ్ధి పొందవచ్చు. పశువులకు ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు పశువులకు ఏ విధంగా యూజ్ అవుతున్నాయి, ముఖ్యంగా వరిగడ్డిని యూరియా ట్రీట్మెంట్ ద్వారా పోషక విలువలు ఎలా పెంచవచ్చు, ఇంకా ఇతర పంటలైనటువంటి వేరుశెనగ కావచ్చు, ఇతర పంటలలో కూడా మరి ఏ పంటలు మంచివి, వాటి ద్వారా పశువులకు దానా ఏ విధంగా తయారు చేయవచ్చు అనేటువంటి తదితర విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ అంశాల గురించి వివరించడానికి గాను మామనూరు కృషి విజ్ఞాన కేంద్రంలో వెటర్నరీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జె సాయి కిరణ్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి, పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాలని అంటూ ఉంటారు, దాని ద్వారా దానా తయారు చేసుకోవాలని అంటారు. ముఖ్యంగా ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే ఏంటంటారు? ఇప్పుడు మనకి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే ఏంటంటే, మనకు ప్రధాన పంట మనం ఏదైతే ఉంటుందో రైతులు వేస్తారో, మనం తినడానికి అట్లా ప్రధాన పంటను కోసిన తర్వాత మిగిలే భాగాలను లేకుంటే వాటి తర్వాత వచ్చే వ్యర్థాలను మనము వ్యవసాయ వ్యర్థాలని అంటాం అన్నమాట. ఇప్పుడు మనము ఈ మధ్య చూసుకున్నట్టయితే మనకు వ్యవసాయ వ్యర్థాలను కాల్చేయొద్దు అని మనకు గవర్నమెంట్ చెప్తా ఉన్నది. సో అటువంటిది అక్కడ వ్యర్థాలను మనం మళ్ళీ వ్యర్థం చేయకుండా వాటిని తిరిగి ఇట్లాంటి పశువులకు మనం దానా రూపంలో ఇవ్వడం ద్వారా చాలా ఖర్చు తగ్గించుకోవడానికి కానీ ఇటువంటి మనకు చాలా ఉపయోగాలు అనేవి ఈ వ్యర్థాలతోటి మనకు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ వ్యర్థాలను మనము ఉపయోగించకుండా ఉండకూడదు అనేది ముఖ్యంగా మనకు పోషణకు సంబంధించిన దాంట్లో వాటికి పోషక విలువలు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని మనము ముఖ్యంగా పశు పోషణలో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. దాంట్లో చూసుకున్నట్టయితే మన భారతదేశంలో దాదాపు 500 నుంచి 700 మిలియన్ టన్స్ ఈ వ్యవసాయం నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు అనేవి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. వీటిని మనము మామూలుగా సాంప్రదాయేతర ఆహార పదార్థాలు అని కూడా అంటాం అన్నమాట. తగ్గిన పచ్చిక బయళ్ళు విస్తీర్ణం మరియు పశుగ్రాసాలు అనేటివి సాగు తక్కువ ఉండడం ద్వారా వీటిని మనం తప్పకుండా వాడే అవసరం అయితే మనకు ఉంది. వ్యవసాయ వ్యర్థాలు తోటి రైతుకు చాలా మేలు అనేది ఉంది. అందుకొరకే మనము రైతులకు కూడా వాటిని కాల్చొద్దనే మాటలు కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది.
అయితే ఇక్కడ ఈ పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దానా తయారు చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. అయితే ఇవి పశువుల పోషణలో వ్యర్థ పదార్థాలు ఎందుకు ఉపయోగించాలంటారు? సో అయితే ఎందుకు ఉపయోగించుకోవాలనేది ఏమంటే మనకు పశువుల మేతలో చూసుకున్నట్టయితే ఎప్పుడైనా మనకు 70-80% మేతకే ఖర్చు అనేది జరుగుతూ ఉంటది. అది తగ్గించుకోవడంలో ప్రాధాన్యంగా రైతుకు ఎప్పుడైనా ఆర్థికంగా మనము ఇబ్బంది లేకుండా ఉండాలంటే ముందుగా అతను చేయాల్సిన పని ఏంటంటే దానా ఖర్చు అనేది తగ్గించుకోవడం. తద్వారా ఆర్థికంగా స్థిరత్వం అనేది ఉంటుంది, ఉత్పత్తి అనేది ఎక్కువ ఉండాలి. మళ్ళీ దానా ఖర్చు తగ్గించిన అంటే మనం తక్కువ దానా పెట్టే దాంట్లో ఎక్కువ పోషక విలువలు ఉండేటువంటి దానాను మనం ఎంపిక చేసుకొని పెట్టినట్టయితే మనకు దానా ఖర్చు తగ్గుతుంది, పశు యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదేవిధంగా ఈ వ్యవసాయ వ్యర్థాలు మనకు రైతుకు చాలా అందుబాటులో ఉంటాయి, ఎందుకంటే వాళ్ళే పండిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర అందుబాటులో ఉండేటివి ఇవి. అదేవిధంగా స్థానికంగా కూడా సులభంగా వీళ్ళకు లభిస్తాయి. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఒక పంట వేసినా వేరే రైతు ఇంకో పంట వేసినా అక్కడున్న వ్యర్థాలు వీళ్ళకి ఇచ్చుకొని వీళ్ళే వాళ్ళకి ఇచ్చేసుకొని ఆ రకంగా మనం చూసుకున్నా కూడా వాళ్ళవి మనము అంటే అడ్జస్ట్మెంట్ లాగా ఒక సమీకృత దాన అనేది దీన్ని తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇప్పుడు ఎండాకాలంలో చూసుకున్నట్టయితే పచ్చి మేత కొరత ఏర్పడుతుంది మనకు. సో ఆ పచ్చి మేత ఆ కొరతను కూడా అధిగమించడానికి మనకు ఈ వ్యవసాయ వ్యర్థాలు అనేటివి పోషణలో మనకు చాలా ఉపయోగపడుతుంది. పంట వ్యర్థాలు అనేటివి వృధా కాకుండా పోతాయి, ముఖ్యంగా ఈ కాల్చడం అనేది చేయకుండా ఇంకొక పోషణలకు మనకి వెళ్ళిపోతాయి కాబట్టి అది మనకు ఆ రకంగా ఉపయోగపడుతుంది. పశువుల యొక్క పాల ఉత్పత్తికి వాటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపడేలాగా వాటిని పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఇన్ని రకాలుగా మనకు ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలతోటి మనకు ఒక లాభం అనేది చేకూరుతుంది. ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు సమీకృత సంపూర్ణ ఆహార రూపంలో మనము నిర్దిష్ట పరిమాణంలో మనం ఇచ్చినట్టయితే చౌకగా మనం అంటే ఎక్కువ ఖర్చు లేకుండా ఒక ఆరోగ్యవంతమైన పశువునైనా పాల ఉత్పత్తినైనా మనము ఒక రైతు దగ్గర మనం చూడొచ్చు. అయితే ఈ పశువులకు ఉపయోగించేటువంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే ఏంటి, ముఖ్యంగా ఏ విధంగా వాటిని మనం తయారు చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు మనకు ఈ వ్యర్థాలు చాలా రకాలు ఉన్నాయంటే మన రైతు ఏదైతే పండిస్తాడో దాని నుంచి ఇప్పుడు ఉదాహరణకు మనకు జొన్న పండించిన వారి దగ్గర జొన్న చొప్పలు, లేకుంటే మొక్కజొన్న ఉంటే మొక్కజొన్న చొప్ప, ప్రొద్దుతిరుగుడు కట్టె, ప్రొద్దుతిరుగుడు పువ్వులు, గింజలు తీసేసిన ప్రొద్దుతిరుగుడు చెక్క గాని, గోధుమ చొప్ప, అదే విధంగా ఎండిన చెట్టు ఆకులు, వరిగడ్డి, ఇట్లా సోయా కట్టె, ఆయిల్ ఫామ్ నుండి వచ్చే పీచు, చెరుకు పిప్పి, ఇంకా మనకు చూసుకున్నట్టయితే అరటికాయ ఆకులు, చెరుకు నుండి వచ్చే వ్యర్థాలు మొలాసిస్ అవి, అదే విధంగా కూరగాయల నుండి వచ్చే వ్యర్థాలు, మనం ఫుడ్ ప్రాసెసింగ్ చేసినాక కూడా వచ్చే వ్యర్థాలు, అదే విధంగా బ్రీవరీ వ్యర్థాలు అంటే మనం బీర్లు ఇవి తయారు చేసినాక ఆ పొట్టు వచ్చేదాన్ని కూడా మనము ఈ వ్యవసాయ వ్యర్థాల కింద లెక్కేసుకోవచ్చు. వీటన్నిటిని ఒక సమతుల్యమైన ఒక దానాలో మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఒక పాల రూపంలో అంటే ఉదాహరణకు ఇప్పుడు జొన్న చొప్ప మనము ఒక 50 పాలు వేసుకోవడము, లేకుంటే ఇప్పుడు గోధుమ చొప్ప ఉన్నది అది ఒక 50 పాలు అంటే వేరే దానాతో కలిపేటప్పుడు మనము ఈ వ్యవసాయ వ్యర్థాలు ఇన్ని పాలలో కలుపుకున్నట్టయితే మనకు ఒక సమతుల్యమైన మనకు సమీకృత దానా ఈ రకంగా మనం తయారు చేసుకోవచ్చు. ఆ పాలల్లో అంటే మనము ఒక బ్యాలెన్స్డ్గా అన్ని ఉండేలాగా మనం ఒక న్యూట్రిషన్ ఫార్ములా అంటాం, మనం రేషన్ ఫార్ములేషన్ లాగా అన్ని ఉండేలాగా ఆ 100%లో ఇది ఒక 50% పాలు కలుపుకొని మనము పశువులకు దానాగా ఇచ్చుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ వ్యవసాయంలో ఇప్పుడు మనకు పంట అవశేషాలను ఎక్కువగా కలుస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యవసాయంలో మిగిలిపోయేటువంటి వరిగడ్డి కానీ, మొక్కజొన్న కాడలు కానీ, ఈ శనగ తొక్కలు కానీ, లేదా వేరుశెనగ గడ్డి లేదా చెరుకు, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు పొద్దుతిరుగుడుకు సంబంధించినటువంటి మిగులు వంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలను ఒక సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అన్ని పశువులకు పోషకాహార దానాగా మారుతాయి, వాటిని ఎక్కువగా వినియోగిస్తారు. అయితే ఇటువంటి సమయంలో మనకు ఎక్కువగా వినబడేది ఏంటంటే ఏదో యూరియా ట్రీట్మెంట్ అని వినబడతా ఉంటది. మరి ఇది ఏ పంటకు ఈ ట్రీట్మెంట్ చేస్తారు, దాని ద్వారా పోషక విలువలు అనేటువంటి ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా పెంచుకోవచ్చు అంటారు? మనకి యూరియా ట్రీట్మెంట్ మనము చాలా రకాల దానా వాటిలలో చేసుకోవచ్చు, కానీ మనం వ్యవసాయ వ్యర్థాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందరికి లభించే వరిగడ్డికి మనం యూరియా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది రైతులు ఏం చేస్తారు, ఎండుగడ్డి వరిగడ్డి ఇవే పెడతా ఉంటారు, పచ్చి మేత అవైలబిలిటీ అనేది తక్కువ ఉండడం ద్వారా ఇవి పెడతా ఉంటారు. ఈ ఎండుగడ్డి తిన్నప్పుడు పశువులకు అంటే కడుపు తిన్నము అన్న ఒక ఫీలింగ్ అంటే పొట్ట ఉబ్బడం అక్కడ వరకే ఉంటుంది, దాంట్లో పోషక విలువ అనేవి తక్కువ ఉంటాయి. పెంచాలంటే మనము ఈ యూరియా ట్రీట్మెంట్ అనేది తప్పకుండా చేయాలి. అది ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఒక 100 కేజీల వరిగడ్డి తీసుకున్నట్టయితే మనము దానికి ఒక 4 కేజీల యూరియా కలిపి దాన్ని ఒక 100 లీటర్ నీళ్ళు మిక్స్ చేసేసుకొని మనము ఈ యూరియాను నీళ్ళు ఏదైతే కలిపిన ద్రవణం ఉందో ఈ వరిగడ్డి మీద స్ప్రే చేసి పెట్టాలి. పిచికారీ చేసిన తర్వాత దాన్ని ఒక 21 రోజుల్లో అని నిల్వ చేయాలి. మనం 21 రోజులు నిల్వ చేసిన తర్వాత పశువుకు మనము దానా రూపంలో మళ్ళీ ఈ వరిగడ్డిని అనేది చేయొచ్చు. ఈ రకంగా మనం చేసినప్పుడు ఏమైతుందంటే అక్కడ వాటి పోషక విలువలు అనేవి
అనేటివి ఆ ఎండుగడ్డిలో పెరుగుతూ ఉంటాయి. సో ఆ రకంగా తయారు చేసుకున్న వరిగడ్డిని మనము ఒక పశువుకు దాదాపు 4 నుంచి 5 కేజీల వరకు మనము మేతగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది మనం యూరియా ట్రీట్మెంట్ అని చెప్తాం అనమాట. మరి వ్యవసాయ వ్యర్థాలతో దానా తయారీ వల్ల లాభం ఏంటంటారు? లాభము మనకు చాలా ఉంటాయండి. ఎందుకంటే ఫస్ట్ ఆ వ్యర్థాలను మనం వ్యర్థాల కింద పరిగణించకుండా, ఒకటి రైతులు ఆ వ్యర్థాలను కాల్చకుండా, అంటే మళ్ళీ ఇప్పుడు భూసారం తగ్గడానికి, పొల్యూషన్ కాకుండా, అది ఒకటి. రైతుకు ఆర్థికంగా చూసినట్టుగా అయితే మనకు దాన ఖర్చు దాదాపు ఒక 20% మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పశువులకు పాల ఉత్పత్తిలో మనకు మంచి ఈల్డ్ అనేది ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. వాటి ఆరోగ్యానికి కూడా కొంచెం మెరుగుపడుతుంది. అదేవిధంగా పంట వ్యర్థాల నిర్వహణ కూడా మనకు సులభంగా అవుతుంది. ఇప్పుడు వాళ్ళు వాటిని కాల్చడం వాటికంటే వీటిని ఇంకొక దారిలో మళ్లించి ఇంకొక వాటికి చేయడం ద్వారా వాటిని మనము సులభంగా కూడా నిర్వహణ చేసుకోవచ్చు. అదేవిధంగా రైతు యొక్క ఆదాయం కూడా, మనకు పోషణ ఖర్చు రైతుకు అనేది తగ్గించుకోవడానికి ఇది ఒక చక్కటి ఆలోచన. ప్లస్ పోషక విలువలు ఉండే వ్యర్థాలు మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి రైతుకు ఏ పరంగా చూసుకున్నా వీటితోటి, అంటే ముఖ్యంగా పశువుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఇవ్వడం ద్వారా తప్పకుండా రైతుకు మేలు అనేది చేకూరుతుంది. తద్వారా పశువులకు కూడా అనారోగ్యంగా బారిన పడకుండా ఎంతో కొంత పోషణ కలిగిన పదార్థాలు మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యం కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఈ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముక్కలుగా చేసి వాడుకున్నట్లయితే మంచి లాభదాయకమని అంటారు. అయితే ఇప్పుడు వరిగడ్డిని యూరియా ట్రీట్మెంట్ ద్వారా పోషక విలువలు అందించడం జరిగింది. మరి దీంతో పాటు ఇప్పుడు మనకు వేసవి కాలంలో ఎక్కువగా వేరుశెనగ పొట్టు కానీ లేదా వేరుశెనగ పంటను కానీ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మరి దాన్ని పశువులకు ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా వాడితే మంచిదంటారు? ఇప్పుడు మనకి ఈ వేరుశెనగ పొట్టు మనము ఇప్పుడు రైతులు దానాలో వాళ్ళు కలుపుతారు. సో అది అక్కడ ఆ పొట్టు వాళ్ళు బయట కొనుక్కొని రావడం జరుగుతుంది. సో అక్కడ వాళ్ళకు కాస్ట్ అనేది అక్కడ కూడా పెరుగుతుంది, ధర అనేది. ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ ఇప్పుడు ఈ వీటి తీగలు ఉంటాయి కదా, ఇప్పుడు వేరుశెనగ తీగల కట్టెలు, అవి తీసుకొని వచ్చి వీటికి పోషణగా పెట్టినా కూడా మనకు పోషక విలువ ఎక్కువ, మాంసకృతులు ఎక్కువ ఉంటాయి. ప్రోటీన్ వాల్యూ అనేది ఈ వేరుశెనగలో ఎక్కువ ఉంటుంది కాబట్టి జీర్ణశక్తికి ఎక్కువ ఉపయోగపడుతుంది. అదేవిధంగా పాల ఉత్పత్తికి మెరుగుపడుతుంది. అదే దూడల్లో వాటిలలో చూసుకుంటే వాటి యొక్క ఎదుగుదల, మనకు ప్రోటీన్ అనేది ఉన్నప్పుడే ఎదుగుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్ గా ఈ వేరుశెనగ పొట్టు కానీ ఇప్పుడు వేరుశెనగ తీగలు మనం పెట్టినట్టయితే మనకి ఇట్లా ఈ ఎదుగుదల, పాల ఉత్పత్తి, పశువుల యొక్క ఆరోగ్యము, వాటి యొక్క జీర్ణక్రియ అనేది ఎప్పుడైనా మెరుగుపడుతుంది. ఈ వేరుశెనగ కూడా మనం ఎంత అంటే దాదాపు ఒక పశువుకు 1 నుంచి 5 కేజీల వరకు మనము ఈ తీగలు వాటికి పెట్టడానికి జరుగుతుంది. అదే సమతుల్యంగా మనము వేరే దానాతో కలిపి పెట్టినప్పుడు మనము దాన్ని 30 నుంచి 50 పాల వరకు మనము దానాలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ పంట అవశేషాలను కాల్చకుండా వాటి వ్యర్థాలను వినియోగించి తక్కువ ఖర్చుతో పశువులకు ఆహారం అనేటువంటిది తయారు చేసుకోవచ్చు. అయితే ఈ తయారు చేసుకునేటువంటి క్రమంలో ఇక్కడ వ్యవసాయ వ్యర్థాలను ఒక సైలేజ్ రూపంలో కూడా నిల్వ చేసుకోవచ్చు అంటారు. అది ఎంతవరకు నిజం? దాన్ని ఏ విధంగా చేసుకోవాలంటారు? ఇప్పుడు సైలేజ్ రూపంలో కూడా మనము ఇప్పుడు జొన్నలు ఉన్నవారు వాటిని చిన్నగా కత్తిరించుకొని వచ్చిన వ్యర్థాలను ఒక గుంతలో మనము పాత్రగడ్డి సైలేజ్ ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అదే విధంగా వీటిని కూడా చిన్నగా కత్తిరించుకొని గుంతలో నింపుకొని వాటిని గాలి లోపలికి చొరబడకుండా గట్టిగా సీల్ చేసి క్లోజ్ చేసేసుకొని మనము పాత్రగడ్డి అనేది తయారు చేసుకోవచ్చు. ఆ పెద్ద గుంత ఆ పరిణామం రైతులకు అందుబాటులో లేదు, అంత స్థలం లేదు అన్నప్పుడు మనకి ఇప్పుడు ఒక 100 కేజీల బ్యాగులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా 100 కేజీల డ్రమ్ములు ఉన్నాయి అన్నమాట. సో ఈ వీటిని కట్ చేసిన ముక్కలు ఏమైతే ఉన్నాయో ఆ డ్రమ్ములలో కానీ ఈ బ్యాగులలో కానీ గాలి లోపలికి చొరబడకుండా గట్టిగా ఒత్తి పెట్టేసి 41 రోజులు మనం దాన్ని అట్లా నిల్వ చేసిన తర్వాత 45 రోజుల తర్వాత తీసి మనము పశువులకు దానా కూడా వేసుకోవచ్చు. సైలేజ్ అని ఈ పాత్రగడ్డి మనం చేసుకున్నప్పుడు ఇప్పుడు వచ్చే ఎండాకాలంలో పచ్చిమేత మనకు లభ్యం అనేది చాలా తక్కువ ఉంటది కనుక ఇట్లా సైలేజ్ రూపంలో కూడా మనం దీన్ని నిల్వ చేసుకుంటే రైతుకు చాలా మేలు చేకూరుతుంది. ఈ ఎండాకాలంలో కూడా పచ్చిమేత లేకపోయినా సరే మనకు పాల ఉత్పత్తి అనేది ఒక కాన్స్టాంట్ గా వచ్చేలాగా మనకు ఉపయోగపడుతుంది. సైలేజ్ రూపంలో రైతు నిల్వ చేసుకోవడం ద్వారా చాలా లాభాలు అనేవి అయితే ఉన్నాయండి. అంటే ఈ విధంగా దానా తయారు చేసుకోవడం ద్వారా రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. అయితే వ్యవసాయ వ్యర్థాల ద్వారా వినియోగాన్ని కూడా పెంచుకోవచ్చు అని అంటున్నారు. అయితే మరి ఈ వ్యవసాయ వ్యర్థాలను మేతగా ఉపయోగించేటప్పుడు రైతులు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలా ముఖ్యమైనది. అంటే మనము పెట్టమంటున్నాము రైతులను వ్యవసాయ వ్యర్థాలు అంటే దాంట్లో అది ఏ రకంగా
రకంగా ఉంది అంటే అది మంచిగా ఉందా, బూజు పట్టుందా, లేకుంటే ఏమైనా పాడై ఉందా అనేది ఫస్ట్ చూసుకోవాలి రైతులు. ఎందుకంటే మనకు ఫంగస్ పట్టడము, ఇప్పుడు నీళ్ళ తడి తగిలినప్పుడు పుచ్చిపోయి ఉండడము కొన్ని అట్లాంటివి ఉంటాయి. సో అట్లాంటి వాటిని గమనించి ఏదైతే మంచిగా ఉంటుందో అంటే ఇట్లా బూజు పట్టడము ఇట్లాంటివి లేకుండా ఏదైతే ఫ్రెష్ గా ఉంటుందో అవి మాత్రమే మనం పెట్టేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పాడైనే పెట్టినామనుకో మళ్ళీ ఆరోగ్యం క్షీణించి మళ్ళీ కొత్త ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నట్టుగా అవుతుంది. అదే విధంగా పురుగు మందు కొట్టిన అవశేషాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇప్పుడు వాళ్ళు కట్ చేసే ముందు కోతకు ముందు మందు కొట్టడం అట్లాంటివి. సో అట్లా పురుగుల మందులు ఏమైనా కొట్టిరా లేదా అవి కూడా చూసుకున్న తర్వాత వాటికి మనకు మేతలో మనం వేసుకోవాలి. ఒకటే రకమైన మేత కూడా మనము ఇవ్వాలని చెప్పడానికి లేదు. ఎందుకంటే అన్ని బ్యాలెన్స్డ్ గా మనం పెట్టే దానిలో పోషక విలువలు ఉండాలి కాబట్టి ఒకటే కాకుండా ఇప్పుడు వేరుశనగ పొట్టు కానీ, అరటాకులు కానీ, కూరగాయలు కానీ అన్ని మనం ఏమైతే ఉంటాయో మళ్ళా సమతుల్యంగా అన్ని సంపూర్ణంగా అయ్యేలాగా అన్ని వచ్చేలాగా మనము దానా అనేది పెట్టుకోవాలి. ఈ రకంగా చేసుకున్నట్టుగా అయితే రైతుకు సుస్థిర వ్యవసాయం మరియు పోషణలో ఆయన చాలా ముందుకు సాగవచ్చు. ఆర్థికంగా కూడా రైతు బలోపేతంగా కావచ్చు. వీటిని వినియోగించడం ద్వారా రైతుకు కలిగేటువంటి ప్రయోజనాలు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి? రైతుకు ముందుగా దానా ఖర్చు అనేది దాదాపు 20% రైతు తగ్గించుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అదే విధంగా రైతు ఎక్కడెక్కడో బయట మన షాప్స్ లోకి వెళ్ళి దానా కొనుక్కోవడము ఇవన్నీ చేసే దానికంటే ఆయన ఉన్న పరిసరాల్లోనే ఆయనకు ఇవన్నీ కూడా దొరుకుతా ఉంటాయి మనకు. కాబట్టి రైతుకు ఏ రకంగా చూసుకున్నా అంటే ఇప్పుడు ఆ వ్యర్థాల నుంచి ఇంకొక లాభం చేకూరదంటే రైతు కూడా సంతోషం ఉంటది. ఆల్రెడీ రైతులు పెడతా ఉంటారు, కాకపోతే కంటిన్యూస్ గా మనము ఈ దానాలు ఒక సగం పార్ట్ వరకు ఇంక్లూడ్ చేసుకొని ఇటువంటి పోషక విలువలు పెంచుకొని మనము దాన రూపంలో ఇవి ఇచ్చినట్టయితే వాళ్ళకు ఒక ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. అదే విధంగా పశువుల యొక్క ఆరోగ్య స్థితి, పోషక విలువలు ఉండడం వల్ల ఆరోగ్య స్థితి, పాల ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటది. దూడల్లో చూసుకున్నట్టయితే మనకు ఎదుగుదలకు, పాలిచ్చే వాటిలో పాలు ఇంకొంచెం పెరగడానికి, అదే విధంగా పర్యావరణాన్ని కూడా మనము కాపాడుకోవచ్చు ఈ పెట్టినట్టయితే. ప్లస్ మనకు ఆర్గానిక్ ఫీడ్ లాగా బయట తీసుకొచ్చి మనం వేరే అడిటివ్స్ కానీ వేరే ఇంకేమైనా కలపకుండా డైరెక్ట్ గా కూడా మనము ఒక ఫ్రీ ఫుడ్ అనేది దాన రూపంలో పశువులకి ఇవ్వచ్చు. రైతులకు ఈ యొక్క నిర్వహణ, ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాల యొక్క నిర్వహణ కూడా చాలా సులభంగా ఉంటుంది మరియు రైతుకు ఆర్థికంగా చాలా లాభాలు అనేటివి చేకూరుతా ఉంటాయి. అంటే రైతుకు ఎప్పుడైనా తన దగ్గర ఉన్న వాటితోటి ఆయన ఒక దానా తయారు చేసుకుంటున్నాడు అంటే అది మనం ఇంకా వాటి శాస్త్రీయంగా జోడించి చేస్తే తప్పకుండా రైతుకు ఆర్థిక భారం అనేది తగ్గుతుందని ఉద్దేశం అన్నమాట. రైతులు ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలను వినియోగించి వారి ఇంట్లో ఉన్నటువంటి పశువులకు సంపూర్ణ సమీకృత దానా అందించడంతో పాటు ఆ పశువుల యొక్క ఆరోగ్య పరిరక్షణను కూడా పెంపొందించుకోవచ్చు వీటి ద్వారా. అదేవిధంగా ఈ మేతకు కూడా ఖర్చు అనేటువంటిది తక్కువ. దీన్ని వినియోగించుకోవడం ద్వారా రైతులకు ఎంతో మేలుతో పాటు ప్రయోజనం కూడా కలుగుతుంది అనేటువంటి చాలా చక్కటి విషయాలను తెలియపరిచినందుకు మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. శ్రోతలు ఇంతవరకు పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దానా తయారు చేసుకోవడం ఈ అంశం గురించి మామనూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె సాయి కిరణ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి పసుపు పంట సాగులో అనుభవాలు ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామ యువ రైతు వి రామారావు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. మనము కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో ఉన్నాం. మరి శనిగరం గ్రామంలో ఒక యువ రైతు వ్యవసాయం చేస్తూ వ్యవసాయంలో కొన్ని అధునాతన పద్ధతులు పాటిస్తూ ఎక్కువ దిగుబడి సాధిస్తున్నటువంటి ఒక యువ రైతు ఉన్నారు. వారే వాడికారి రామారావు గారు. మరి వారు ఏ పంట వేశారు, ఆ పంటను ఏ విధంగా పండిస్తున్నారో వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి రామారావు గారు. నమస్తే అండి. నమస్కారం సార్. మీరు ఏ పంట వేశారు? నేను పసుపు పంట ఒక 3 ఎకరాలు వేయడం జరిగింది. మరి ఈ పసుపు పంట ముఖ్యంగా వేసేటువంటి తరుణంలో ఈ పసుపు పంట వేసే ముందు దుక్కిని ఏ విధంగా సాఫ్ చేసుకోవాలంటారు? దీన్ని మనం డిస్కులతో బాగా దుక్కిని లోతుగా దున్నుకోవడం, లేకపోతే పెద్ద నాగళ్లతో లోతుగా దుక్కి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల భూమి బాగా దులదులగా ఏర్పడి అందులో గడ్డ వేసుకోవడం వల్ల మంచి
దానికి గడ్డ ఊరే స్వభావం కూడా భూమిలో తేలిక అయిపోతుంది. మనం ఎడ్ల నాగళ్లతో ఒక పీటు వ్యవస్థను సందుగా ఉంచుకొని మనం గడ్డ బలగొట్టుకుంటా పసుపు వేసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ పసుపు పంట ఈ శనిగరం గ్రామంలో మీరు వేయడం జరిగింది. ఎటువంటి నేలల్లో ఈ పంటను వేశారు? ఇది పూర్తిగా నల్లరేగడి భూమిలో వేయడం జరిగింది. పసుపు పంట ఎన్ని రోజుల పంట, అదే విధంగా ఈ పసుపు వేసేటువంటి పసుపు ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది? ఇది 180 నుంచి 200 రోజుల పంట కాలం. ఈ యొక్క మన అయితే ఎక్కడైతే మన భూములలో మన సాటి రైతులు వేసినటువంటి మంచి ఏపుగా పెరిగి మంచి గడ్డ బాగుగా ఊరినటువంటి రైతు చేనులో నుంచి మనము ఎకరాకి ఒక 6 నుంచి 8 క్వింటాల మధ్య పసుపు తీసుకొచ్చుకొని మనము ఒక ఎకరానికి వేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మేము మన దగ్గర పాటులో రైతు వద్ద నుంచి మంచి గడ్డను తీసుకొచ్చి మన భూమిలో వేసుకోవడం జరిగింది. ఏ రకమైనటువంటి గడ్డను మీరు ఇక్కడ వేయడం జరిగిందంటారు? దాదాపుగా మనం తల్లిగడ్డ పిల్లగడ్డగా ఇవి 2 ఉంటాయి. ఇందులో తల్లిగడ్డ అనేది చాలా వేయడం వల్ల చెట్టు చాలా బలంగా మంచి ఏ రోగం కూడా ప్రతి ఒక్క తెగుళ్లకు తట్టుకునే విధంగా ఉంటది. మనం తల్లిగడ్డ అయినా వాడవచ్చు, పిల్లగడ్డ అయినా వాడవచ్చు. తల్లిగడ్డ వేయడం వల్ల అది మంచి ఏపుగా పెరుగుతుంది, గడ్డ మంచిగా ఊరుతుంది. దాని నుంచి ఎటువంటి దుంపకుళ్ళు గాని పండాకు తెగుళ్ళు రాకుండా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది. అంటే వేసేటువంటి పసుపులో అంటే యంత్రాల ద్వారా వేస్తారా లేకపోతే మనుషులను పెట్టే వేస్తారా? మనుషుల పెట్టే వేయడం జరుగుతుంది. ఎడ్ల నాగళ్ళు మనుషులు దున్నుతా ఉంటారు. ఒక ఎకరానికి ఇప్పుడు 2 నాగళ్లకు 3 వేయడానికి, ఒకరు పిండి పోసుకోవడానికి ఏర్పాటు చేసుకొని మనుషుల ద్వారానే పని జరిపిస్తా ఉంటాం. ఇప్పుడు మనుషులతోని వేసిన తర్వాత అంటే వేసేటువంటి పసుపుతో పాటు ఏమైనా ఎరువులు వేస్తారా భూమిలో? దాదాపుగా DAP అనేది మనం స్టార్టింగ్ లో కోరమండలు గాని భూమిలో వేసుకోవడం జరుగుతుంది. ఎందుకు వేస్తారు అవి? వీటితో పాటు చెట్టుకు ఒక రకమైన బలం కాడ అనేది పోషకాలు భూమిలో స్ప్రెడ్ అయి మొలకెత్తడానికి అవశేషంగా ఉంటుంది కాబట్టి వేసుకోవడం జరుగుతుంది. ఈ పసుపు వేసిన తర్వాత నీళ్లు కట్టడం లేదా మిగతా క్రిమి కీటకాల బారి నుండి ఈ పసుపు కొమ్ములను రక్షించుకోవడానికి గాను ఎటువంటి చర్యలు లేదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మనం ఈ పసుపు మొలకెత్తగానే ఒక 20-25 రోజుల సుమారులో మనము యూరియా గాని 20 గాని కాల్షియం బస్తాలు గాని ఇవి 25 రోజులకు ఒకసారి మనం ఒకసారి వాటర్ కట్టుకుంటూ 20-25 రోజుల మధ్యలో ప్రతిసారి ఒకసారి యూరియా వేయడం, ఒకసారి 20-20 వేసుకోవడం, ఒకసారి కాల్షియం, ఒకసారి పొటాషు, ఇలా భూమిలో మనం ప్రతి ఒక్క 20 రోజులకు ఒకసారి తడి మనం కట్టుతూ ఈ యొక్క ఎరువుల బస్తాలు వాడకం జరుగుతూ ఉంటది. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎరువులు వేసే ముందు పసుపు వేస్తారు. పసుపు వేసిన తర్వాత పసుపును తినేటువంటి కూడా కొన్ని క్రిమి కీటకాలు గాని పురుగులు గాని ఉంటాయి, వాటిని ఆశించేటువంటి. అవి ఆశించకుండా ఏపుగా పెరగడానికి ఏ మందులు వాడతారు? ఏ మందులు నేలలో వేస్తారు? భూమిలో వేయడం అంటే వీటికి ఎయిర్ వ్యవస్థ ఇంప్రూవ్మెంట్ కావడానికి పుడమి గుడకలు అని వాడడం జరుగుతుంది. అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి పురుగులు చావడానికి 4G గుళికలు, 3G గుళికలు, 4A2 ఇవి వాడడం వల్ల భూమిలో ఎటువంటి చీడపీడలు ఆశించకుండా ఉండడానికి గుడ్డు వ్యవస్థను రూపుమాపే విధంగా ఇటువంటి వాడడం జరుగుతుంది. అంటే ఈ పసుపు వేసినప్పుడు ఈ గుళికలు వంటివి వాడడం ద్వారా క్రిమి కీటకాలు అనేటువంటి చనిపోతాయి. మనం వేసినటువంటి పసుపు మొక్కగా రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇది వేసిన మొలక రావడానికి ఒక 15 రోజులు 20 రోజుల వ్యవస్థ మొలకెత్తడానికి మనకు టైం పడుతుంది. మరి మొలకెత్తిన తర్వాత నీటి విధానం కట్టేది ఏ విధంగా ఉంటుంది? మనం మొలకెత్తిన తర్వాత 25 రోజులకు కొద్దిగా వల్లుముఖం పట్టే అటువంటి భూమి మనం కొద్దిగా సన్నగా చీరక వాసే విధంగా ఉన్న విధానం చూసి మనం తడి కట్టాలి. తడి మీద తడి వేయడం వల్ల కూడా గడ్డ ఊరే అవకాశం ఎక్కువ ఉండదు. అది మనం కట్టిన తర్వాత కొంత పగుల్లాగా భూమి ఏర్పడ్డప్పుడే మళ్ళీ మనం ఇంత పిండి పోసుకొని దున్నుకోవడం వల్ల మనకు భూమిలో ఒక రకమైన సారవంతం ఇంప్రూవ్మెంట్ అవుతూ దానికి కూడా ఏరు వ్యవస్థకు గాలి వేడి తగలడం వల్ల అది ఒక రకమైన ఊటకు గడ్డ ఊరుతా ఉంటది. అంటే ఇప్పుడు ఈ పసుపు వేసేటువంటి తరుణంలో ఆ పసుపు మొక్కలను ఎంతెంత దూరం వేయాలి? నాగలు దున్నేటప్పుడు ఎంతెంత దూరం వేస్తే దిగుబడి ఏ విధంగా వస్తుంది? అదే విధంగా తాలు పసుపు పెడతారా లేకపోతే ఈ పత్తిలో అచ్చుదోలినట్టు అచ్చు పసుపు పెడతారా? ఏ పసుపు ఇక్కడ మీరు పెట్టడం జరిగిందంటారు? ఒక పీటు వ్యవస్థలో గడ్డ వలగొట్టుకుంటా వేయడం జరుగుతుంది. ఒక పీటున్నర అడ్డము, ఒక పీటు పొడుగు వ్యవస్థలో మనం దుక్కి ఏర్పాటు చేసుకొని విత్తనం వేయడం జరుగుతుంది. ఈ విధంగా వేసిన తర్వాత నీరు కట్టేటువంటి విధానం ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు కట్టాలి? నీళ్లు కట్టేటప్పుడు గడ్డి పడకుండా ఏమన్నా చర్యలు తీసుకుంటారా లేకపోతే నీటితో పాటు ఏమన్నా మందును ఆ నేలలోకి
పంపడం జరుగుతుందా? మనము ఈ కలుపు విధానము పడగానే ఎకరానికి ఒక 4 మనుషులను పెట్టి కలుపు తీయించుకొని అందులో మనం పిండి చల్లుకొని వాటర్ ఇసిపెట్టడం జరుగుతుంది. వాటర్ కట్టిన తర్వాత ఒక 4 days 3 days అది కొద్దిగా ఆరగానే పండాకు తెగులు రాకుండా ఉండడానికి మనం పురుగు గుడ్డు పెట్టే విధానం అమాస ముందు మనం గ్రహించి పురుగు మందు కొట్టడం జరుగుతుంది. ఈ అమాస పుణ్యానికి మధ్య కాలంలో తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మేము తెగుళ్ళ మందులు స్ప్రే చేసి తెగుళ్ళు రాకుండా కంట్రోల్ చేసుకుంటాం. వారానికి ఒకసారి మనం దోమ విధానం ఎప్పుడైతే గుడ్డు దశ స్టార్ట్ అవుతుందో ఆ దశలో ఒకసారి, పురుగు గుడ్డు దశ స్టార్ట్ అయ్యే విధానంలో ఒకసారి ఈ తెగుళ్ళు అనేటి బారిన పడకుండా, అదేవిధంగా పోషకాల లోపం ఉన్నప్పుడు కూడా పోషకాలను గ్రహించి మేము ఈ విధంగా టైము వారానికి ఒకసారి స్ప్రేయింగ్స్ కొట్టడం జరుగుతుంది. పసుపుకు సోకేటువంటి తెగులు ఏ విధంగా ఉంటాయి? పసుపు ఏపుగా ఎదగడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలంట? పసుపు పెరగడానికి ఉమిక్ యాసిడ్ గుళికలు భూమిలో వాడడం, జనరల్ గా గ్రోత్ ప్రమోటర్స్ అంటే దాదాపుగా ఇప్పుడున్న రోజులలో ఎండాకాలంలో మంచి పెంట మనం భూమిలో వర్మి కంపోస్ట్ సంబంధించినటువంటి ఎరువులు సమృద్ధిగా వేయడం వల్ల అది ఆటోమేటిక్ గా మనం పురుగుల బెడద అంటే ఇప్పుడు ఆకు చుట్ట స్టార్ట్ ఎప్పుడైతే 2-3 ఆకులు బయటకు వెళ్ళినాయి అనుకో దాంట్లో మనము గుడ్డు వ్యవస్థను అనేది ఎప్పుడు మనం ఏదో ఒక స్ప్రే ద్వారా వాటిని కంట్రోల్ చేయడం వల్ల చెట్టు బాగా ఏపుగా పెరగడానికి మనకు అవకాశం ఉంటుంది. పురుగు వ్యవస్థను మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతామో దాన్ని ఆపేటువంటి శక్తి మనం ఏర్పరిచినప్పుడు పసుపు ఆటోమేటిక్ గా మన వాటర్ సమృద్ధిగా అందించుకుంటూ పురుగు వ్యవస్థను చంపడం వల్ల మన తెగుళ్ళ బారిన పడకుండా స్ప్రేలు చేయడం వల్ల ఆటోమేటిక్ గా అది పెరుగుదల ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ పెరుగుదల పెరిగేటువంటి క్రమంలో ఆకును తొలిచేటువంటి పురుగు అనేటువంటిది ముఖ్యంగా ఫస్ట్ చెట్టుకు రావడం జరుగుతుంది. దాన్ని అరికట్టడానికి ఏ మందులు మీరు పిచికారీ చేస్తారు? అవి చేయడం వల్ల ఎంతవరకు వాటిని అరికట్టవచ్చు అంటారు? గుడ్డు వ్యవస్థను అరికట్టే విధంగా దీనికి మేము లాంబ్డా సైలోత్రిన్ అనే మందు స్ప్రే చేయడం జరుగుతుంది. ఒక దఫాగా కొరాజిన్ వాడడం జరుగుతుంది. ఒక దఫాగా ప్రొక్లైమ్ వాడడం జరుగుతుంది. ఇవన్నీ స్ప్రే చేసేటువంటి సందర్భాలలో ఆ యొక్క దృఢమైన ఆకు వ్యవస్థలో ఈ మందు ఇమిడే విధంగా దానిలో అప్సా అనే మందు ఒక బంక లాంటిది ఒక 5 ml కూడా వాడడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు నివారించడానికి గాను ఎటువంటి మందులు మీరు పిచికారీ చేయాలి? ఈ యొక్క పండాకు తెగులు ఆకుమచ్చలు అనే వ్యవస్థ రూపుమాపడానికి కార్బోటాప్ గాని, కస్టోడియా గాని, ప్యాలిక్యూర్ అనే మందు, M45, సాఫ్ అనేటువంటి ద్రావకాలను వీటిని పౌడర్ రూపేణ ఇవి వాడడం జరుగుతుంది. దీని ద్వారా ఇటువంటి తెగుళ్ళన్నీ కంట్రోల్ చేసుకోగలుగుతా ఉన్నాం. ఇప్పుడు దీంట్లో వేరు తొలిచే పురుగులు కూడా ఈ పసుపులో రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ వేరు తొలిచే పురుగులు పసుపులో రావడం ద్వారా పసుపు అనేటువంటిది భూమిలో అంతర్లీనంగా వృద్ధి చెందుతుంది కాబట్టి వేరు ఖరాబ్ అయితే ఆ పసుపు అనేటువంటిది వృద్ధి చెందే అవకాశం ఉండదు. మరి ఆ వేరు తొలిచే పురుగును అరికట్టడానికి గాను ఏ మందులు మీరు పిచికారీ చేస్తారు? వేరు తొలిచే పురుగులు అంటే 4G గుళికలు, 3G గుళికలు భూమిలో చల్లడం వల్ల అవి కంట్రోల్ అయిపోతాయి. మామూలుగా క్లోరో50s కూడా భూమిలో ఇసుకలో తౌడు బెల్లం దాంట్లో క్లోరో50% మోనో గాని చల్లి ఇది భూమిలో మేము చల్లడం జరుగుతుంది. ఇది భూమిలో పండేటువంటి నేల మీదకి రాగానే వాటిని తినడం వల్ల అవి సమృద్ధిగా చనిపోవడం జరుగుతుంది. ఇంతవరకు మా రైతు సోదరులకు కార్యక్రమం వింటున్నటువంటి వారందరికీ కూడా అందుకు గాను మీకు ధన్యవాదాలు సార్. ఆకాశవాణికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రోతలు ఇంతవరకు పసుపు పంట సాగులో అనుభవాలు ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామ యువ రైతు వి రామారావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో గాట్ బాంధ్ లో गांठ बांध लो बात बहुत है काम की समृद्धि के पैगाम की मिट्टी के मिजाज को समझो मिट्टी के हर राज को समझो मिट्टी की तुम जांच कराओ मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ अभी मुनासिब बीज लगाओ सही किस्म की खाद ले आओ जितनी जरूरी उतनी डालो सही मात्रा खुद पहचानो इसको अपना मंत्र बना लो मिट्टी की सेहत तो जानो बात बहुत है काम की कम लागत अधिक वरदान की किसान भाइयों गांठ बांध लो आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
ఇంతవరకు శ్రోతలు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.